రాష్ట్ర అధికార ప్రతినిధి రవికిరణ్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సో మొత్తానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎట్టకేలకు విద్యుత్ శాఖ మీద పూర్తిగా ఆయన శ్వేతపత్రాన్ని విడుదల చేశారు బకాయిలకి సంబంధించి. సో మొత్తానికి గత ప్రభుత్వం అన్ని వ్యవస్థల్ని చిన్నాభిన్నం చేసిందని చెప్పేసి మండిపడ్డారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. సో ఎలా చూడాలి ఈ అంశాలన్నీ కూడా? రవికిరణ్ గారు శ్వేతపత్రం విడుదల చేయడం మంచిదైందని అనుకోవచ్చా? బ్రహ్మనాయుడు గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్టులకి, ప్రైమ్ లైన్ వీక్షకులకి శుభ సాయంత్రం అండి. చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ విషయంలో చూసుకుంటే ఆది నుంచి ఇప్పటి వరకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విద్యుత్ పైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధాయుక్తులతో డే 1 నుంచి చేసే మనస్తత్వం ఉన్న వ్యక్తి. ఆయన టైంలో మనం పవర్ కట్స్ చాలా తక్కువ చూడటం. ఎందుకంటే మా చిన్నప్పుడు మేము చదువుకున్నప్పుడు అసలు కరెంట్ ఉండేది కాదు. అది ఎంతసేపు దేవబుడ్లు పెట్టుకోవాలి, చిట్టు కాలిపోయి అది కాలిపోయి పరిస్థితి. కాదు 95 లో ఈయన ముఖ్యమంత్రి అయ్యాక 2004 వరకు ఏ రకంగా సెట్ చేశారో మనం చూసాం. అలాగే 2014 నుంచి 19 వరకు కూడా పవర్ కట్స్ అంటూ పెద్దగా లేవు. అది 2014 ముందు మనకు అనేకమైన సమస్యలు ఉన్నాయి. ఈ తెలంగాణ ఏపీ యాజిటేషన్ లో అసలు పవర్ రోజుల తరబడి పవర్ ఉండేది కాదు. అలాంటిది 2014 బాధ్యత ఏ రకంగా సెట్ చేశారో మనం చూసాం. 2019కి వచ్చేసరికి పవర్ కట్ లేకుండా సెట్ చేశారు చంద్రబాబు నాయుడు. అలాగే ఒక సమర్థవంతమైన పాలన వారి హయాంలో ఇచ్చేవారు. విద్యుత్ విషయంలో మాత్రం మరీ ఖచ్చితంగా ఉండేవారు. అయితే విద్యుత్ అన్నది ఏ దేశానికన్నా రాష్ట్రానికన్నా ఎవరు చాలా ఎసెన్షియల్ కమోడిటీ, ఒక కమోడిటీ లాంటిది. మనకి పరిశ్రమలు రావాలంటాం, ఉద్యోగాల కల్పన కావాలంటాం. పరిశ్రమలు రావాలంటే విద్యుత్ ఉండాలి కదా. పరిశ్రమకి 24/7 కరెంట్ ఇవ్వాలి, అది సరసమైన ధరలో ఇవ్వాలి. ఎక్కువ రేట్లు పెట్టేసుకున్నా ఆ పరిశ్రమలు రావు. ఆ పరిశ్రమకు సబ్సిడీ కూడా ఇవ్వాలి. సో ఇంట్లో కరెంట్ ఉండాలి. అలాగా ప్రతి ఒక్కరికి ఇప్పుడు మన ఆదాయం పెరిగింది, మన స్థూల ఆదాయం పెరిగింది అంటే మన స్టాండ్ ఆఫ్ లైఫ్ పెరుగుద్ది. ఇంట్లో టీవీలు కానీ, ఫ్రిడ్జ్లు కానీ, లేకపోతే ఏసీలు కానీ ఇవన్నీ పెట్టుకుంటాం. అంటే మన ఆదాయం పెరిగే కొద్దీ విద్యుత్ వాడకం కూడా పెరుగుద్ది. అందుకని విద్యుత్ని ఉపయోగించుకోవడమే కాదు, ఉత్పత్తి చేయాలి, ఆదా కూడా చేయాలి. ఒక విజనరీగా, దార్శనికుడిగా ఏ నాయకుడిగా ఏం చేయాలంటే భవిష్యత్ తరాలకి 10-15 ఏళ్ళ తర్వాత ఎంత విద్యుత్ ఉపయోగిస్తారు కావాల్సి ఉంటది. అది దానికి ఇప్పటి నుంచే మనం ఫౌండేషన్ స్టోన్ వేసుకోవాలి. ఆ రకంగా వెళ్తారు ఏ నాయకుడైనా సరే. ఇప్పుడు ఉదాహరణకి నరేంద్ర మోడీ గారు గ్రీన్ హైడ్రోజన్ కి ప్రమోట్ చేస్తున్నారు. గ్రీన్ హైడ్రోజన్ ఏంటంటే వచ్చే 5 ఏళ్లలో పెద్ద ఎత్తున ప్రొడ్యూస్ అవుతుంది. మనం ఒక 3వ ఆర్థిక శక్తిగా ఎదగాలనుకుంటున్నాం కాబట్టి ఆ ఆర్థిక శక్తి అవ్వాలంటే, పరిశ్రమ విద్యుత్ రావాలంటే గ్రీన్ హైడ్రోజన్ కూడా ఒక భాగం. అలాగే సోలార్ ఎనర్జీ, ప్రపంచవ్యాప్తంగా సోలార్ గ్రిడ్ నరేంద్ర మోడీ గారు ఫామ్ చేశారు. అలా చేయటం వల్ల ఏమవుతుంది, అన్ని దేశాలతో పాటు మన దేశాలు కూడా విద్యుత్ పెరుగుతుంది. దానికి అయ్యే నిర్వహణకు అయ్యే ఖర్చు, లేకపోతే పెట్టే ఖర్చు ప్రపంచ దేశాలన్నీ పెట్టుకుంటాయి. సో అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక దార్శనిక ఆలోచనతో పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ చేశారు. ఇది పవన్ విద్యుత్తు, సోలార్ విద్యుత్ అండి, సూర్యరశ్మితో వచ్చే విద్యుత్తు. ఏంటి ఇది చాలా దూరదృష్టి. 25 ఏళ్ల వరకు వాళ్ళు మనకి ఇచ్చే విధంగా ఒక రేట్ ఫిక్స్ చేస్తున్నారు. 4.4 రూపాయలు 80 పైసలు ఫిక్స్ చేస్తున్నారు బ్రహ్మనాయుడు గారు. 25 ఏళ్ళకి 25 ఏళ్ళు ఒకే రేట్ ఇస్తారు. అలాగా 21 పైగా ఒప్పందాలు వివిధ కంపెనీలతో చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. విత్తనవాదం చూడండి, ఆయన విత్తనవాదం. ఆయన ఏమంటాడు, అబ్బెబ్బే ఇది చాలా రేట్ ఎక్కువ, ఎందుకంటే ధర్మలు మేము కొట్టంది 4 రూపాయలు 20 పైసలకి, మీరు 4 రూపాయలు 80 పైసలకి పవన్ పెట్టున్నారు, లేదు కుదరదు నేను మొత్తం క్యాన్సిల్ చేస్తాను. అప్పుడు కేంద్ర ప్రభుత్వంలో మంత్రి గారు, మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ పవర్ అండ్ రిన్యూవబుల్ ఎనర్జీ ఆర్కే సింగ్ లేఖ రాశారండి. 2 పేజీలు లేఖ రాశారు, నచ్చ చెప్పారు. దీనిలో స్పష్టంగా ఏం రాశారంటే, మీరు 4 రూపాయలు 80 పైసలు అంటున్నారు 2016-17లో చేసుకున్న ఒప్పందాలు, అదే సమయంలో మధ్యప్రదేశ్ కానీ మిగతా రాష్ట్రాల్లో 6 రూపాయలు చేసుకున్నారు. సో మీరు చేసుకుని తక్కువే. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 పాయింట్ దాంట్లో ఆయన ఏం రాశారంటే, మీరు 4 రూపాయలు 20 పైసలు ధర్మలు అంటున్నారు కదా, 10 ఏళ్ళ తర్వాత కూడా ఆ రేటుకి అవుతుంది, అది అవ్వదు కదా, అది పెరిగిపోతే. కాకపోతే ఇది ఏదైతే మీరు 4 రూపాయలు 80 పైసలు ఇస్తారు పవన్ విద్యుత్, అది 25 ఏళ్ళ వరకు అదే ఉంటది, అది మీరు గుర్తించట్లేదు, సో మీరు తప్పుగా ఆలోచిస్తున్నారని చెప్పి సెకండ్ పేజ్ లో లాస్ట్ 3 సెంటెన్స్ రాశారండి. ఏంటంటే, ఐ అర్జ్ యు నాట్ టు రీవిజిట్ PPA ఓన్లీ ఆన్ ది బేసిస్ ఆఫ్ అప్రహెన్షన్స్ of irregularities. This would not only send wrong signals to investors across the world, but credibility of the country will be damaged. చూడండి ఎంత పెద్ద పదం. మీరు ఏదో అనుమానాలు పెట్టుకొని దీన్ని మళ్ళీ నేను క్యాన్సిల్ చేస్తా, రీవిజిట్ చేస్తాను అని చెయ్యొద్దు. ఇది చేయటం వల్ల దేశ పరువు పోతుంది, ఇన్వెస్టర్స్ యొక్క
వారి యొక్క ఇది పోతది, వారి యొక్క నమ్మకం పోతది, ఆ పని చెయ్యొద్దు అని బతిమాలండి కేంద్ర ప్రభుత్వం. అయినా విన్నారా? క్యాన్సిల్ చేసి పట్టేశారు. పోనీ ఈయన హయాంలో ఏదైనా చేశారా అంటే లేదు. సో భవిష్యత్తుగా ఒక దార్శనికుడిగా భవిష్యత్ తరాలకు ఉపయోగపడే చేశారంటే ఇది మొదలు పెట్టారు, కమిషన్ చేశారంటే అది లేదు. అలా పాడు చేశారు. మన ఉత్పత్తిలో లేదండి. మనం గత 5 ఏళ్ళుగా బ్రహ్మనాయుడు గారు ఉత్పత్తి చేయడం మానేసి అప్పటికప్పుడు 10 రూపాయలకి యూనిట్ కి 15 రూపాయలకి కొనుక్కురావడం, ఏదో ఇచ్చారని చెప్తాం. ఆఖరికి వర్షాకాలంలో కూడా పవర్ కట్స్ చూసాం కదండి. ఆ వర్షాకాలంలో పవర్ కట్స్ మనం ఫేస్ చేస్తుంటే ఆ రోజు మంత్రిగా ఉన్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆయన రష్యాకి చార్టెడ్ ఫ్లైట్లు రష్యాకి సెప్టెంబర్ 2021లో ఆయన ట్వీట్ చేసిన ఫోటో ఇది. మనం ఏదో బాధల్లో ఉంటే ఆయన చార్టెడ్ ఫ్లైట్లు ఎంజాయ్ చేస్తూ తిరిగిన ఫోటోలు ఇవన్నీ. అలా ఎంజాయ్ చేశారు. పైపెచ్చి వీళ్ళంటారు మళ్ళీ పెత్తందారు ప్రభుత్వం అని చెప్పేసి కామెంట్లు చేస్తారు. ఇటువంటి ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు ఏ రకంగా పేదల మీద బ్రహ్మనాయుడు 32,000 కోట్లు భారం మోపారండి. చూడండి, ఇందాక మీరు ఉపద్ఘాతలు కూడా చెప్పారు 50 యూనిట్స్ కి 100 యూనిట్స్ 200 యూనిట్స్. అసలు 200 యూనిట్స్ నేను ఫ్రీగా ఇస్తాను జగన్మోహన్ రెడ్డి గారు. పాదయాత్రలో 200 లీటర్ ఫ్రీగా చేస్తా అన్నారు. అసలు రేట్లు పెంచడం, విద్యుత్ రేట్లు పెంచడం చెప్పి హామీ ఇచ్చారు. అలాంటి వ్యక్తి ఎన్నిసార్లు పెంచి ఇది కొత్త పేర్లు ట్రూ-అప్ ఛార్జెస్ అంట, ఏదో సర్వీస్ ఛార్జెస్ అంట, డ్యూటీ, ఆ బిల్లు చూస్తే మనకేం అర్థం కావు. రకరకాల బాధలు కార్యక్రమాలు అన్ని సార్లు పెంచేశారు. పేదల మీదే 200 యూనిట్లు వచ్చే వారి మీద 87.4% పెంచారు. అంటే పేదలు నా ఎస్టీలు, నా బీసీలు, నా ఎస్టీలు అనే వ్యక్తులు వాళ్ళ మీదే అధిక భారం మోపేశారు. 87.4% పెంచారంటే చూడండి, అంత అవసరం ఏమొచ్చింది? మళ్ళీ ఎన్ని పెద్ద పేర్లు ట్రూ-అప్ ఛార్జెస్ అనేది పెట్టుకొని బిల్లు కట్టకపోతేనేమో అది మళ్ళీ తొలగించేయటం. ఒక్కొక్కడికి 10,000 బిల్లు, 15,000 బిల్లు. అది తగ్గించవే మహాప్రభు అంటే దానికి లేదు. సో ఈ రకంగా పేదల్ని మోసం చేసే అసలు మనం ఎప్పుడు చూడలేదు. ప్రతి ఇంట్లో మొన్న మా ఇది జనరల్ గా 300 రూపాయలు వస్తున్నాయి. మన ఇంట్లో హౌస్ మేడ్ వాళ్ళకి ఆవిడ చెప్తుంది మన ఎన్నికల ముందు ఓటు గురించి మాట్లాడుతూ, మా గతంలో 340 వచ్చేది బిల్లు అండి, ఇప్పుడు 1000 తక్కువ రావట్లేదు బిల్లు. సో ఈ బిల్లు ఎక్కడ భరిస్తామని చెప్పి మా హౌస్ మేడ్ చెప్పిన మాట. సో ఈ రకంగా పెంచేసి బాధుడు కార్యక్రమం చేసి ఎన్నిక 2019 ముందు ఒక మాట, 2000 ఇప్పుడు చూడండి పరిస్థితి. మొత్తం 1,30,000 కోట్ల రూపాయల నష్టాల్లో విద్యుత్ శాఖ నెట్టారు. దానిలో 32,000 కోట్లేమో మన మీద వినియోగదారులు మన మీద చేసిన భారం. అలాగే డిస్కమ్ యొక్క లాస్ ఏమో 49,500 కోట్లు. అలాగే నిర్మాణ అసమర్థత కారణంగా ఇంకో 50,000 కోట్లు. మొత్తం 1,30,000 కోట్లు ఎవరు పెట్టుకుంటారండి అన్ని? ఇది కాక మళ్ళీ బకాయిలు సుమారుగా 50,000 కోట్లు బకాయిలు రావాల్సినవి. ఈ డిస్కమ్ రావాల్సిన డబ్బులు రాలేదు. ఈ 1,30,000 కోట్లు నష్టాలు, రావాల్సిన బకాయిలు పెరిగిపోయింది. బకాయిలు పెరిగిపోయినాయి, నష్టాలు పెరిగిపోయినాయి. ఏం చేద్దామనండి? ఏం చేశారంటే ఆయన రాష్ట్ర ప్రజలకి విద్యుత్ వ్యవస్థని మొత్తం కుదేలు చేశారు కదండి. ఏదైనా మాట్లాడితేనేమో ఎగబడి మాట్లాడటం, లేదా విమర్శించడం, లేదా కొట్టడం, తిట్టడం తప్పితే సిస్టమేటిక్ గా మాట్లాడేది లేదు. ఈరోజు ఏం సమాధానం చెప్తారు? శ్వేతపత్రం ద్వారా ఆ విద్యుత్ రంగ పరిస్థితి వాస్తవ రూపాన్ని ముఖ్యమంత్రి గారు ఆవిష్కరించారు. ఇది పరిస్థితి, దీని ముందుకు ఎలా వెళ్ళాలి? ఇందాక పాత్రికులు అడిగారు, మరి ట్రూ-అప్ ఛార్జెస్ ఇవన్నీ పెంచారు కదా, మరి తగ్గించాలి కదా, మరి తగ్గించిన పరిస్థితి ఏంటి అడిగారు. ముఖ్యమంత్రి గారు దానికి చెప్పారు, దాని మీద సమీక్షిస్తారు. తగ్గించాలి బ్రహ్మనాయుడు తప్పనిసరిగా అడ్డగోలుగా వేశారు. దీన్ని సమీక్షిస్తారు. 9 సార్లు పెంచారు కదా గత ప్రభుత్వంలో వినియోగదారుడికి 9 సార్లు విద్యుత్ ఛార్జీ పెంచిన పరిస్థితుల్లో మరి ఇప్పుడు తగ్గిస్తే మీరు ఇప్పుడు ఆల్రెడీ 1,29,000 కోట్ల రూపాయలు ఉన్నటువంటి ఈ బకాయిల పరిస్థితి ఏంటి? ఇంకా తగ్గించుకుంటూ పోతే పరిస్థితి ఏంటి? పెంచితే పరిస్థితి ఏంటి? దీని మీద పూర్తిగా సమీక్షించారు. దశల వారీగా, ఇమీడియట్ గా కాకపోయినా దశల వారీగా తగ్గించవలసిన అవసరం అయితే ఉంది. దీన్ని రంగాన్ని స్లోగా ప్రక్షాళన చేసుకుంటూ, జవసత్వాలు నింపుకుంటూ, మన ఉత్పత్తిని పెంచుకుంటూ, నిర్వహణ వ్యయాన్ని తగ్గించుకుంటూ, ట్రాన్స్మిషన్ లాసెస్ తో ఇందాక ముఖ్యమంత్రి గారు చెప్పారు, ట్రాన్స్మిషన్ లాసెస్ ఎంత ఎక్కువ జరుగుతున్నాయి అవన్నీ అరికెడుతూ ఆ యొక్క ఆదా చేసిన దాన్ని వినియోగదారుడికి అందించే విధంగా, వారికి మీద భారం తగ్గించే విధంగా తప్పనిసరిగా ప్రభుత్వం చేస్తుంది. అలా చేయవలసిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఎవరు చేసిన పాపం అండి ఈ రకమైన సర్ఛార్జీలను, ఎలక్ట్రిసిటీ డ్యూటీస్ మనం చేసిన పాపం కాదు కదా. ఇంత ఇదిగా పెంచేసి అర్థం కాని బిల్లులన్నీ పెట్టేసి వసూలు చేసింది మరి కరెక్షన్ చేయాలి కదా. అదే చంద్రబాబు గారు టెర్మినాలజీ కూడా కొత్త టెర్మినాలజీ వాడారు. కరెక్షన్ చేస్తామండి. గత ప్రభుత్వం వాడిన టెర్మినాలజీ కూడా కొత్త టెర్మినాలజీ విద్యుత్ రంగానికి సంబంధించి. ట్రూ-అప్ అంటే దానిలో నిజం లేదు, అంత అబద్ధమే. ట్రూ-అప్ అంటే ట్రూ-అప్ కాదని ప్రజలు డౌన్ చేశారు. ఈ కొత్త టెర్మినాలజీలు పెట్టారు, అర్థం కాని టెర్మినాలజీ.
మొత్తం విద్యుత్ వ్యవస్థ నాశనం చేసి ఈ రోజు పవర్ కట్స్ 2000 ఎన్నికలు ఇప్పుడు కూడా కొంచెం అనుభవిస్తున్న పవర్ కట్స్, ఎప్పుడు లేని పవర్ కట్స్ వస్తాం. నిదానంగా ఒక 3-4 నెలల్లో సెట్ అవుతుంది అనుకోండి. బట్ ఈ రకమైన పవర్ కట్ చేసుకుంటే రాష్ట్రం ఏ రకంగా అభివృద్ధి చెందుతండి? 2014 నుంచి 24 వరకు ఇది మనకున్న థర్మల్ ప్రాజెక్ట్స్ కూడా ఏది కృష్ణపట్నంలో కానీ బీటీపీఎస్ విజయవాడది కానీ పూర్తి చేయకుండా నెలల తరబడి వదిలేశారండి. పూర్తి చేయకుండా మనం ఉత్పత్తి చేయాలా వద్దా? ఎంతసేపు పరాన్న పక్షుల్లాగా వేరే వాళ్ళు ఉత్పత్తి చేస్తారు, దాని మీద ఆధారపడతా ఉన్నారు. ఆత్మనిర్భర్ భారత్ అవ్వాలా, స్వయం సమృద్ధి భారత్ అవ్వాలి, స్వయం సమృద్ధి ఆంధ్రప్రదేశ్ అవ్వాలి. పక్క రాష్ట్రాలు విద్యుత్ ప్రొడ్యూస్ చేస్తే ఉత్పత్తి సరిపోదండి. మనం ప్రొడ్యూస్ చేసుకోవాలి కదా. మన కాళ్ళ మీద మనం నిలబడాలి కదా. ఆలోచన ఎక్కడుంది? మన కాళ్ళ మీద నిలబడటానికి స్వల్పకాలిక ప్రణాళికలు ఏంటి, దీర్ఘకాలిక ప్రణాళికలు ఏంటి పెట్టుకోవాలి వద్దా? థర్మల్ అంటే స్వల్పకాలిక, దీర్ఘకాలిక పవన్, సోలారు, గ్రీన్ హైడ్రోజన్ దీర్ఘకాలిక అన్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలి. ఉన్నాయన్ని రకరకాల పేర్లు చెప్పి ఈర్ష్యా ద్వేషాలతో నువ్వు క్యాన్సిల్ చేసి ఇన్వెస్టర్స్ యొక్క మనోస్థైర్యాన్ని దెబ్బతీసి ఈ రోజు రాష్ట్రానికి రానివ్వకుండా చేసి ఈ రకమైన దుష్ట పరిపాలన అందిస్తే ఇవాళ సాయంత్రం రేపు పెడతారు వైసీపీ వాళ్ళు, పెట్టి ప్రెస్ మీట్ మీద నానా చెత్త మాట్లాడే పని చేస్తుంటారు. ఇవన్నీ సోలారు విండు పవర్ కొనుగోలులో కూడా అవకతవకలు జరిగాయనేది ప్రస్తుత ప్రభుత్వం యొక్క అభిప్రాయం. గత ప్రభుత్వంలో అదే ఇప్పుడు నేను అనేది ఏంటంటే గత ప్రభుత్వం 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు ఇలాగే ఇది 4 ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశారు, ఆ రకంగా చేశారు. కానీ ఇప్పుడు ఏం చేశారు అని కూడా చూడాలి. గవర్నమెంట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ అండి. వీళ్ళ టైంలో చేసిన పీపీఏలు ఏదైనా గ్రౌండ్ ఏరియా లేవా, ఆ గ్రౌండ్ అవితే ఓకే, గ్రౌండ్ కాకపోతే ఎందుకు కాలేజ్ ఏంటి అని రివ్యూ చేసుకుని 1 by 1 చూసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పులు మళ్ళీ మనం చేయకూడదు కదా. వాళ్ళు ఏదో చేశారనుకోండి, దాన్ని మళ్ళీ మనం తప్పు రిపీట్ చేయడం వల్ల ఇదే సరిపోతుంది. వాళ్ళు తప్పు చేయడం కరెక్ట్ చేయడం అయిపోతుంది. సో దీని మీద చంద్రబాబు నాయుడు గారికి పూర్తి అనుభవం ఉంది, పరిజ్ఞానం ఉంది కాబట్టి తప్పనిసరిగా దాని మీద కూర్చుంటారు. 5 ఏళ్ళలో సెట్ చేస్తారు, రేట్లు కూడా తగ్గిస్తారు, ప్రజలకి నాణ్యమైన విద్యుత్తు 24/7 అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం అయితే అడుగులు